తీయచ్చండి యాక్చువల్గా, కాకపోతే ఇట్లా కూడా తీయచ్చు, అలా కూడా తీయచ్చు. వచ్చేసింది. ఇందులో చెర్రీ టమాటా మొక్క ఉంది. ఇటు వెళ్ళమ్మా, చూసారా ఎంత పెద్దగా ఉందో, ఎంత హ్యాపీగా అనిపిస్తాయి మనం పండించుకుంటే. ఇక్కడ ముసుగు వంకాయలు ఉన్నాయి, భలే టేస్ట్ ఉంటాయండి ఇవి కూడా నేను చాలామందికి పంపించిన సీడ్స్. ఒక్కసారి వేస్తే ఈ మొక్క వస్తూనే ఉంటాయి, కాయలు వస్తూనే ఉంటాయి అన్నమాట. భలే మంచి ప్లాంట్ ఇది. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరమ్మలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు మీకు వ్లాగ్లో హార్వెస్ట్ ఉంది, హార్వెస్ట్ చూపించబోతున్నాను. అందులో కొన్ని రకాల కూరగాయలు, అలాగే మంచి క్యాలీఫ్లవర్ వచ్చింది, అది కూడా హార్వెస్ట్ చేద్దాము. అయితే మీకు ఒక కొత్త ప్రోడక్ట్ ఏంటంటే, ఇవి జవార్ రోటీ అంటే జొన్న రొట్టెలు అన్నమాట. ఇవి కొంచెం పలపల అంటాయి. అంటే మీరు ఏదైనా సాంబార్ కానీ అలా వేసేసుకొని మీరు డైరెక్ట్గా, అంటే 10 ఏమో వస్తాయి అనుకుంటా ఇందులో. మీకు ఎవరైనా ఆర్డర్ పెడితే వాళ్ళకి మేము తయారు చేయించి పంపిస్తామన్నమాట. మంచిగా చక్కగా ఇది అసలు ఏం ఖరాబ్ కావు, మీరు ఎన్ని రోజులైనా కూడా తినొచ్చు అనమాట. చక్కగా 1 మంత్ లోపల ఇది ఫినిష్ చేసేయచ్చు. ఇలా ఒట్టి తినేసేయడమే, నాకైతే చాలా ఇష్టం. భలే పల్చగా ఉన్నాయన్నమాట, చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఇంత పల్చగా ఉన్నాయి, చూస్తున్నారా? ఇందులో సజ్జ రొట్టెలు ఉన్నాయి, అలాగే జొన్న రొట్టెలు అనమాట. ఇవైతే జొన్న రొట్టెలు. ఇంకోటి ఏమొచ్చేసి అంటే సజ్జ రొట్టెలు కూడా ఉన్నాయి. సజ్జ రొట్టెలు మీరు ఏమైనా సరే మీరు ఆర్డర్ని పెడితే ఆర్డర్ని బట్టి మేము మీకు ఆర్డర్ మీద సప్లై చేస్తామన్నమాట. ఎవరికైనా కావాలంటే ఇవి ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, సో దట్ నేను మీకు క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాను. తింటున్నా ఏమనుకోవద్దు. మీకు కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, అలాగే jyothinaturals.comకి వెళ్ళి డైరెక్ట్గా మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. చూడండి ఎంత పలుచగా ఉన్నాయి, ఇలా ఉంటాయి. రోజు ఒకటి. మీరు ఒకవేళ నాన్ వెజ్ తింటారా? నాన్ వెజ్ తింటే కన్నా చక్కగా ఫిష్ కర్రీ కానీ, మటన్ కానీ, చికెన్ కానీ జస్ట్ అట్లా దాని మీద చిన్న చిన్న పీసెస్గా వేసారనుకోండి, కొద్దిసేపటికి దగ్గరికి మంచిగా మెత్తగా అవుతుంది. హ్యాపీగా స్పూన్తో తినేయచ్చు. మంచి డైట్. మీరు బరువు తగ్గాలనుకుంటే జొన్న రొట్టె అనేది ద బెస్ట్ వన్ అనమాట. ఓకే, అది కొత్త ప్రోడక్ట్. దాంతోపాటు మీకు తెలుసు కదా, తింటున్నా ఈ 3 న్యాచురల్ ప్రోడక్ట్స్: ప్లాంట్ గ్రోత్ ఎన్పికే మిక్స్, బనానా మిక్స్, అలాగే జీవామృతం. ఈ 3 ఒక కిట్టు, కోంబో కిట్టు. సో హ్యాపీగా ఇవి తీసుకోవచ్చు. న్యాచురల్ ఫెర్టిలైజర్స్. చక్కగా మీరు పాలేకర్ పద్ధతిలో మీరు సహజ పద్ధతిలో వ్యవసాయం చేసుకోవచ్చు. చక్కగా ఫ్లవర్స్ కానీ, వెజిటబుల్స్ కానీ చాలా బాగా వస్తాయి, బలం ఉంటుంది, చక్కగా పెరుగుతాయి. అండ్ అలాగే మీకు న్యాచురల్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్లో మేము పంపించేటటువంటి బ్రింగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఒకటి, అండ్ అలాగే హెర్బల్ హెన్నా పౌడర్, మిక్స్డ్ హెన్నా అనమాట. ఇది చాలా మిక్స్ అయి ఉంటాయి ఇందులో. మందార, ఉసిరి, వట్టివేరు, తర్వాత ఇంకా చాలా ఉంటాయండి ఇందులో. అలాగే ఇది హెర్బల్ ఇండిగో. తెల్ల జుట్టు ఉంటే కనుక ఈ 3 వాడాలి, తెల్ల జుట్టు లేకపోతే కనుక ఈ ఇండిగో అవసరం లేదు. ఇవి సహజ కలరెంట్స్, అలాగే మనకు చక్కగా తెల్ల జుట్టు రాకుండా, స్ప్రెడ్ అవ్వకుండా కూడా కాపాడుతాయి అన్నమాట. ఈ 3 ఇవి ఎలా వాడాలన్నా కూడా నేను మీకు గైడ్ చేస్తాను. సో మీకు ఈ ప్రోడక్ట్స్ కోసం మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి, అలాగే డైరెక్ట్గా వెబ్సైట్లో కూడా మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. మనమైతే ఇంకా వెళ్దాము, ఏమేమి ఉన్నాయి హార్వెస్ట్లో చూద్దాము. ఇంకొంచెం తినాలనిపిస్తుంది. బాగున్నాయి, చాలా బాగున్నాయి, నాకైతే భలే నచ్చినాయి. ఇంత పలుచగా అంటే చాలా కష్టం కదా చేయడం. టేస్ట్ కూడా బాగున్నాయి, న్యాచురల్గా పండించిన వాటితో తయారు చేసింది అనమాట.
ఈ గోరింట పూలు వద్దంటే వస్తున్నాయండి. ఆ బోలెడన్ని ఫ్లవర్స్ అనమాట గార్డెన్ నిండా. మీకు చాలామందికి పంపిస్తున్నాం సీడ్స్. అయితే మీకు ఇందాక వీడియోలో చెప్పడం మర్చిపోయాను, ఎప్పుడైనా ఒకసారి చెర్రీ టమాటో సీడ్స్ మేము మీకు పంపిస్తున్నాం కదా, సమ్ టైమ్స్ అనమాట వెరీ రేర్గా ఎప్పుడైనా ప్యాక్ చేసేటప్పుడు మిస్ అవుతాయి, ఎప్పుడో ఒకసారి మిస్ అవుతాయి ఎవరికో ఒకరికి. ప్లీజ్ ఏమీ అనుకోవద్దు, మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్లో మీరు పెట్టినప్పుడు నేను ఖచ్చితంగా మళ్ళీ పంపిస్తూనే ఉంటాను. సో దానికోసం టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెడితే అసలు ఫ్రీగా ఏదైనా ఇవ్వాలా అనే డౌట్ వచ్చేటట్టు వస్తుంది అనమాట. అట్లా చేయకండి, ఎప్పుడైనా వెరీ రేర్లీ మిస్ అవుతుంటాయి, ఎవరికో ఒకరికి చెప్తూనే ఉంటాం మేము, అయినా కూడా ఒక్కోసారి ప్యాకింగ్లో మిస్ అవుతూ ఉంటాయి. సరే ఇవే అనమాట గోరింట ఫ్లవర్స్. ఇవి ఆరెంజ్ కలరు, మా దగ్గర పింక్ కలర్ ఉన్నాయి, ఆరెంజ్ కలర్ ఉన్నాయి. ఇవి వచ్చేసి సీడ్స్ ఇలా ఉంటాయి. ఈ సీడ్స్లో నుంచి అవి కలెక్ట్ చేసి మీకు పంపిస్తూ ఉంటాను అనమాట. నీవే ఇక్కడ మనకు వంకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాము. చూడండి, తెంపలేదు కదా, కిందకి వెళ్ళిపోయాయి. ఇలా బంచెస్ వస్తాయండి, మంచిగా ఉంటాయి ఇవి, చాలా టేస్ట్ ఉంటాయి. మేమైతే కూరకారం చల్లుకొని తింటాం, జస్ట్ కట్ చేస్తాం, కూరకారం చల్లుకొని తింటాం. బంచ్ ఎంత ఒకేసారి తీసా. ఇంకా ఇక్కడ ఉన్నాయి, ఇవ్వండి, భలే బాగుంటాయండి ఇవి. గులాబీ వంకాయలు అంటారు, పొడుగు వంకాయలు అనమాట, మంచిగా వస్తాయి. ఎవ్రీ 2 డేస్కి ఒక్కసారి ఏదో ఒకటి హార్వెస్ట్ చేస్తూనే ఉండాలి, లేకపోతే గార్డెన్లో మళ్ళీ వేస్ట్ అయిపోతాయి. అందుకని తీసుకుంటూనే ఉండాలి మనము. ఇంకా వంకాయలు ఉన్నాయండి, ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయలు. ఇవేమో గుత్తి వంకాయలు. కొన్ని మొక్కలు అయితే ఇంకా తీసేద్దాం అనుకుంటున్నాను, అవి ఏజ్ అయిపోయినాయి, వాటికి కాయలు కూడా పెద్ద సైజులో రావట్లేదు. ఇక్కడ ఒక వంకాయ, గ్రీన్ వంకాయ ఉంది, ఇవ్వండి, టేస్టీగా ఉంటాయి చిన్నవి. అండ్ ఇక్కడ టమాటాలు ఉన్నాయి, టమాటాలు కూడా తీసుకుందాం, ఏవి దొరుకుతాయి అవి అనమాట, హార్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సపరేట్గా కాకుండా ఈ లైన్లో ఏ మొక్కలకి ఏమున్నాయో అవి తీస్తాం. ఇంకా వాటిని సపరేట్గా మళ్ళీ వేరే కంటైనర్స్లో పెట్టి అవన్నీ చేయట్లేదు నేను. అన్నీ ఒకటే ఇట్లా తాంబాలం ఒకటి తెచ్చుకోవడం, హార్వెస్ట్ చేసుకోవడం, కింద తీసుకొని వెళ్ళడం, అదే మన కథ. ఇవి టమాటా మొక్కలు అయిపోయిన తర్వాత మనం మొక్కలన్నీ తీసేయాలి. తీస్తే మళ్ళీ వేరే మొక్కల్ని పెరగనియవు అసలు. టమాటా మొక్క వచ్చిందంటే ఇంకా అసలు పెరగవు, వేరేవి బాగుంటాయండి టమాటాలు. ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ అక్క చూసారా ఎన్ని ఉన్నాయో. ఇటు పడిపోయింది మొక్క అంతా. అమ్మా ఎన్ని ఉన్నాయి, కోడిగుడ్డులా ఉన్నాయి. అక్కడ నిమ్మ చెట్టు ఉంది, ఆ నిమ్మ చెట్టు మీద పడిపోతుంది బుజ్జిది. ఇటు రాండమ్మా. అయ్యయ్యో, ఎక్కడికి పోతున్నారు? ఇట్రా, డిఫరెంట్గా ఉన్నాయండి ఇవి. చెట్టు తీసేయాలి, ఇంకా కాయలన్నీ అయిపోయినాయి. సో ఆల్మోస్ట్ ఇవి కొంచెం హైబ్రిడ్ అనమాట. హైబ్రిడ్ గట్టిగా ఉంటాయి చూడండి, ఇట్లా గట్టిగా. ఓకే, అటు నిమ్మ చెట్టు ఉంది, ఇక్కడ వేద్దాం. ఇక్కడ చూసారా ఇంత పెద్ద క్యాలీఫ్లవర్ ఉందో, క్యాలీఫ్లవర్ని కట్ చేద్దాం. రెడీ అయిపోయింది. మేబీ పీక్ లోపల నుంచి తీస్తే వస్తుందేమో అని పక్కన మొక్కలు ఉన్నాయి. ఇది తీసేయచ్చండి యాక్చువల్గా, కాకపోతే ఇట్లా కూడా తీయచ్చు, అలా కూడా తీయచ్చు. వచ్చేసింది. ఇందులో చెర్రీ టమాటా మొక్క ఉంది. ఇటు వెళ్ళమ్మా, చూసారా
ఎంత పెద్దగా ఉందో, ఎంత హ్యాపీగా అనిపిస్తాయి మనం పండించుకుంటే. ఈరోజు క్యాలీఫ్లవర్తో చక్కగా పకోడా వేసేసుకొని తినేసేయాలి. ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. మన మొక్క మీద నుంచి అప్పుడే తెంచినటువంటి మొక్కలు మనం ఏ కూరగాయలైనా సరే ఆకుకూరలు అయినా సరే తీసుకుంటాం కదా, చాలా మంచి పోషకాలు ఉంటాయి అన్నమాట. ఇమ్మీడియట్గా తినేస్తే కనుక అసలు ఇంకా మనంత అదృష్టవంతులే ఉండరు. సో ఎనివే పండించుకున్నా మీరు పండించుకోవాలా, మీరు విత్తనాలు తీసుకోండి, వేసుకోండి, ఫర్టిలైజర్స్ ఇవ్వండి, కొంచెం వాటరింగ్ ఇవ్వండి, చక్కగా మీరు కూడా తీసుకోవచ్చు. సో చెర్రీ టమాటాలు ఉన్నాయండి కొన్ని, ఇవి తీసుకుందాము. చెర్రీ టమాటాలు ఇలా బంచెస్ తీసుకోవడమే. ఒక్కసారి చెర్రీ టమాటా అనేది మన గార్డెన్లోకి వచ్చిందంటే కంటిన్యూషన్ ఉంటుంది అనమాట. ఇక మీరు మళ్ళీ విత్తనాలు వేసుకోవాల్సిన అవసరం ఉండదు, మంచిగా వస్తాయి. చూసారా ఎంత బాగున్నాయా? ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ నేను తీస్తా, అవన్నీ మీకు చూపించట్లేదు. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి టమాటాలు. మాకు అసలు ఎత్తుకుతా ఉంటే మాకు టమాటాలు ఉంటాయి అన్నమాట మా గార్డెన్లో, అసలు మామూలుగా రావు. ఇదిగోండి, మనం తినే తిండితోటే మనకి ఏదైనా కూడా నడుస్తుంది వ్యవస్థ అనేది. అందుకని చక్కగా ఆర్గానిక్ వెజిటబుల్స్ అనేవి పండించుకోవాలి అందరూ కూడా, చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. అయితే ఏం వేయక్కర్లే, మందులు వేయక్కర్లా, ఏం వేయక్కర్లా, ఉట్టినే వచ్చేస్తాయి. మీరు కిచెన్ వేస్ట్ వేసుకున్నా కూడా వస్తాయి, కొంచెం చూసుకోవాలంతే. ఇవి నాటు టమాటాలు కాబట్టి తీసుకున్నా, ఇదొకటి మాగుతుంది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ముసుగు వంకాయలు ఉన్నాయి, భలే టేస్ట్ ఉంటాయండి ఇవి. ఇవి కూడా నేను చాలామందికి పంపించిన సీడ్స్. ఒక్కసారి వేస్తే ఈ మొక్క వస్తూనే ఉంటాయి, కాయలు వస్తూనే ఉంటాయి అన్నమాట. భలే మంచి ప్లాంట్ ఇది. ఇక్కడ కూడా కొన్ని ఈ వంకాయలు ఉన్నాయండి, ఇవి చాలా బాగుంటాయి. ఇక్కడ వేసేస్తాం. ఇవ్వండి, ఇక్కడ కూడా ఉన్నాయి. చూస్తే చాలా దొరుకుతాయి, ఎత్తుక్కోవాలి ఇవి. అండ్ ఇక్కడ చూడండి, ఒక చిట్టి కాకరకాయ ఉంది, చింత చెట్టులోకి వెళ్తా ఉంది, దొరికింది. మార్నింగ్ చేద్దామంటేనేమో మా ఎండ కొడుతుంది, ఈవినింగ్ చేద్దామంటేనేమో చీకటి పడిపోతుంది. అమ్మ, గార్డెన్ నిండా చెర్రీ టమాటాలు అండి, హ్యాపీ అంటే హ్యాపీ అనిపిస్తుంది. ఇవి భలే టేస్ట్ ఉంటాయి, మీకు పులుపు కానీ అంటే టమాటాలు వేసిన టేస్ట్ వస్తుంది. ఈ బయట రాళ్ళ టమాటాలు వేసుకుంటే ఏం రావు. కొంచెం సైజు మంచిగా ఉన్నాయి ఇవి. ఈ సీడ్స్ సంపాదించడానికి ఒకప్పుడు చాలా కష్టపడ్డానండి, బయట చాలా మందిని అడిగాను కానీ నాకు దొరకలేదు. వన్స్ ఒక్కోసారి నేను సంపాదించి వేసిన తర్వాత మీకు అందరికీ పంపిస్తున్నా, ఎందుకంటే మీరు ఇంకా ఎవరికైనా షేర్ చేస్తారేమో కానీ. ₹1 కూడా ఇప్పటిదాకా తీసుకోలేదు ఎవరి దగ్గర. ఇవి లెక్క పెట్టి మరీ ఇస్తారండి సీడ్స్, వీటిని బయట కొనుక్కుందామని అడిగితే ఎవరు నాకు అంత అమ్మడానికి కూడా దొరకలేదన్నమాట. ఎక్కడో నర్సరీలోకి వెళ్తే ఒక చిన్న చెట్టు ఉండే, సో అక్కడ నుంచి వాళ్ళకి తెలియకుండా ఒక టమాటా ఎత్తేసిన, తెచ్చుకున్నా. ఓకే, తస్కరించిన అనమాట. ఆ టమాటా ఎత్తేసుకొని వచ్చి నా గార్డెన్లో వేస్తే నాకు ఇప్పుడు చాలా మొక్కలైనాయి ఈ చెర్రీ టమాటాలు. మీకు కూడా అంతే, ఒక్కటి వేసుకుంటే చాలు, ఒక్క టమాటా వేసుకున్న చాలు, చాలా మొక్కలు వస్తాయి. అండ్ ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి, మంచిగా ఉంటాయండి కాకరకాయలు, మనం పండించుకున్నవి కదా. అయ్యో పైన ఉంది, నాకు అంత పైన ఉంది కదా. ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఇక్కడ ఉంది. కాకరకాయకి పెద్ద కంటైనర్ అవసరం లేదు, ఒక 3-4 విత్తనాలు వేసుకోవాలి. ఇక్కడ కింద ఉంది, ఇదిగోండి మంచిగా వచ్చింది కదా. ఈసారి హైబ్రిడ్ కాకర వేసిన చాలా పెద్దగా వస్తాయి, అంటే అది వేసిన అనమాట. అవి ఎట్లా వస్తాయి చూడాలి. మంచిగా మొలకెత్తినాయి,
మీరు వేసుకోవచ్చండి సీడ్స్ ఇప్పుడు కూడా. వాటరింగ్ మంచిగా చేయండి చాలు, మార్నింగ్ ఈవినింగ్ చూసుకొని చేయండి. నేను వేస్తా. చూసారు కదండి, హార్వెస్ట్, గార్డెన్ హార్వెస్ట్ చిన్నదా పెద్దదా అనేది కాదు, మనం ఎంత పండించుకున్నాము ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్. మనం ఆర్గానిక్గా పండించుకున్నామా లేదా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. చక్కగా మనం పండించుకున్న మన కూరగాయలు చాలా తాజాగా హ్యాపీగా చాలా హెల్తీగా అనిపిస్తుంది. మనం ఏది వండుకొని తిన్నా సరే చాలా టేస్టీగా అనిపిస్తుంది, అది ఎంతో తృప్తినిస్తుంది. సరే ఇదనమాట. చీకటి పడిపోయింది, ఆపేసాను. అబ్బా, కరివేపాకు అయితే నాకు స్మెల్ అనేది చాలా ఇష్టము. నేను ఇది మంచి స్మెల్ ఉండది అంటే నేను చూసి మరీ తెచ్చుకున్నా టెరా ఆర్గానిక్స్లో. సో చాలా చక్కగా వస్తుందండి. అండ్ ఈరోజు కావాల్సినటువంటి కూరగాయల్లో వేసుకోవడానికి టమాటాలు, అలాగే కాకరకాయలు, అలాగే కరివేపాకు అన్నీ, అలాగే మంచి క్యాలీఫ్లవరు. అమ్మ, ఈ క్యాలీఫ్లవర్ చూసినారు కదా ఎంత పెద్దగా వచ్చిందో, ఇది కుండీలో వండించిందే చక్కగా. సో అదనమాట. నచ్చిందా హార్వెస్ట్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. జొన్న రొట్టెలు కావాలంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు క్యాట్లాగ్ అనేది షేర్ చేస్తాను. మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు కూడా ఆర్డర్ మీద మీకు వస్తాయి. చక్కగా 1 to 2 weeks దాకా ఇవి అలానే ఉంటాయి. మీరు చెప్పిన కదా, సాంబార్ కానీ ఏదైనా నాన్ వెజిటేరియన్ కర్రీ కానీ ఎనీ కర్రీ చక్కగా కలిపేసుకొని స్పూన్తో తినేయచ్చు అనమాట. నేను ఎక్కువ అవే తీసుకుంటుంటాను, ఎందుకంటే ఎప్పుడు వర్క్ చేసుకుంటూ ఉంటా, టీవీ చూడను, ముచ్చట్లు పెట్టను. అంటే అన్నెసెసరీగా అందరితో వేరే వాళ్ళతో ముచ్చట్లు పెట్టడము, అన్నెసరీ విషయాలు డిస్కస్ చేయడము. సో ఇదంతా టైం వేస్ట్ కదా మనకు. సో మన పని మనం చేసుకోవాలి. మన గురించి మనం ఆలోచించుకుంటే మనము గ్రోత్ అవుతాము అండ్ మనం ఫ్యూచర్ ఉంటుంది అనమాట. అందరికీ అదే చెప్తూ ఉంటాను నేను. సో అలా నేను ఒకదాన్ని చేసుకుంటూ అలాగే వర్క్లో పడి ఉంటాను కదా, టైంకి ఫుడ్ ఏమైనా తిననేమో, సరిగా తినను కూడా యాక్చువల్గా చెప్పాలంటే. సో అందుకని ఇలాంటివి నాకు అటుకులు కానీ తెలుసు కదా, మిల్లెట్ అటుకులు, తర్వాత ఇలాంటి రొట్టెలు, ఇలాంటివి అలా కలిపి పెట్టేసుకొని కప్పులో వేసేసుకొని స్పూన్తో తినుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో దాన్నే నేను మీకు షేర్ చేస్తున్నాను. ముఖ్యంగా ఆడవాళ్ళందరినీ చూసుకోవడంలో వాళ్ళని వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళని వాళ్ళు పట్టించుకోరు. కానీ మనం బాగుంటేనే ఇల్లు బాగుంటుంది, అందరూ బాగుంటారు కదా. ఏమంటారు? అది నచ్చిందా హార్వెస్ట్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి బ్లాగ్ కోసం ఇక్కడే కలుద్దాం జ్యోతి గార్డెన్లో. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేష్ణ సుఖినో భవంతు.